ఈ నగరానికి ఏమైంది? ఓవైపు గాలి కాలుష్యం, ఇంకోవైపు నీటి కాలుష్యం. ఎవ్వళ్ళు నోరు మెదపరేంటి? అధికారుల నిర్లక్ష్యానికి పబ్లిక్ చెల్లించక తప్పదు భారీ మూల్యం. మరి ఈ ఊళ్ళో ఇట్లనే ఉన్నది పరిస్థితి. బియ్యం మిల్లులు జయంగా ఊరి నిండా క్యాన్సర్ రోగం మోపైతుందట. మరి ఊళ్ళో ఉండేటట్టు లేదు, ఊరు వదిలిపెట్టి పోయేటట్టు లేదు. కరీంనగర్ జిల్లా సదాశివపల్లి ఊరి పబ్లిక్ పరిస్థితి గిట్టుంది. ఎందుకంటే మా ఊరు తాగినీళ్ళు చెడిపోయినాయి. ఈ రైస్ మిల్ చేయంగా అన్ని మిల్లు వాగునీళ్ళు చెడిపోయినాయి. ఆ కర్మరు మురికి నీళ్ళు పడే అందులో అన్ని చెడిపోయినాయి తాగినీళ్ళు. అందుకని రోగాలు వస్తున్నాయి. బూడిది బాగా మొత్తం బూడిద వచ్చి వాటర్లలో బట్టల మీద మా బంగ్లా మీద అంతా బూడిదే. తెల్లలేస్తే మా బిల్డింగ్లు అంతా బూడిదే, ఇల్లంతా బూడిదే, బట్టలంతా బూడిదే. ఆ వాటర్ అనేది ఫిల్టర్ అయ్యే వాటర్ అనేది అక్కడ బోరు అక్కడ కాలువ కాడే ఉంది. అవి కాలుస్తాం. అందుకే వీటితో కాకుండా మేము ఫిల్టర్ పెట్టుకున్నా, మా సొంతంగా పెట్టుకున్నా సేమ్ ప్రాబ్లం. ఆ నీళ్ళతో మాకు రైస్ వండుతాయి అక్కడ మాకు చెరువు కింద పొలాలు. అప్పుడు ఆ రైస్ కూడా తినద్దు అంటున్నారు. ఊరి చుట్టూన్న బియ్యం మిల్లులు చేయంగా గాలి నీళ్లు మస్తు తెరలైతున్నాయి. మరి రయ్యిన మిల్లులు నడుచుడు, గొట్టాలకించి పొగిడ్చుడు, బియ్యం పట్టిన నూగంతా ఊరు నిండా బారుడు, ఉనకగాల పెడితే వచ్చిన బూడిదంతా పొలాలు నిండు. ఒకటా రెండా దుమ్ము దూసడానికి అడ్డమైన బీమార్లు సోకి ఇంటికిద్దరు జీవిడిచిలాట. వైరల్ ఫీవర్ అనుకున్నాం. దవాఖానలోకి పోతే క్యాన్సర్ అని తెలిసింది. మళ్ళీ 4th స్టేజ్లో తెలిసింది. మాకు అభిప్రాయం ఏంటంటే మిల్లులు కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్, లంగ్స్ బాగా ఇబ్బంది అవుతుంది ఊళ్ళో అందరికి. ఇప్పటికే ఊళ్ళో 25 మంది దానిక క్యాన్సర్ తో జీవిడిచిలాట. ఇంకో 20 మంది దానిక దవాఖాన్ల పాలై మంచాన పడ్డలాట. ఈ బియ్యం మిల్లులు చేయంగా ఊళ్ళో ఉండేటట్టు లేదు, ఊరు వదిలిపెట్టి పోయేటట్టు లేదు అనేది ఊరోళ్ళు అంటున్న మాట. ఆ మిల్లులు పోయాక నీళ్లు పాడవడం, నీళ్లు తాగత్తలేదు. మాకు ఫిల్టర్ పెట్టి నీళ్లు పనికత్తలేవు. మా రోగాలకు ఇట్లా తయారైతాను. మాకు ఊళ్ళో ఉండమంటారో పొమ్మంటారో తెలియదు సార్. ఇక ఒంట్లో చూస్తేందని ఎవరి దవాఖాన పోయినా క్యాన్సర్ బీమారీ చెప్తున్నారట డాక్టర్లు. పొద్దు మాపు ఊర్ల నిండా పొగ చూరుతుంటే రోగాలు రాకేమొస్తాయి. మరి ఇక నీళ్లు రైస్ మిల్లుల గొట్టాలకించి వచ్చేటి నూగంతా పోయి షర్ల కలుసుడుతోని నీళ్ళన్నీ బూడిది. గానీళ్లతోనే పంటలు పండుతుంటాయి. మరి అట్లా గానీళ్లతోని పండిన పంటలు తినడుతోనే కొంత బీమార్లు సోకుతున్నాయేమోననేది ఊరొల్ల బుగులు. అటు గాలి ఖరాబాయే, ఇటు నీళ్లు ఖరాబాయే. ఇంకేముంది, దగ్గులు, దమ్ములు, ఊపిరితిత్తులకు బీమార్లు, అడ్డమైన క్యాన్సర్ రోగాలు, దవాఖాన్లకు బిల్లులు. ఇటనే ఉండేనంటే క్యాన్సర్ రోగాలకు పుట్టినీళ్ళు అయ్యేటట్టుంది పోండ్రికి ఊరు.